ప్రపంచంలో మరి మనుషులకి ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు, ప్రాణాంతకరమైనటువంటి రోగాలు సంభవిస్తున్నాయి. ఆ రోగాల వలన అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రోగాలు మరి వస్తున్న రోగాలకి మందులు కనిపెడుతున్నారు. మందులు ఒక రోగానికి కనిపెట్టే లోపే మరో రోగం పుట్టుకొస్తున్నది. ఉదాహరణకి మనం ఆలోచించగలిగితే హెచ్ఐవి ఉంది. ఈ హెచ్ఐవిని, ఆ రోగాన్ని, దాన్ని ఎలా నివారించాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి వ్యాపింపజేయకుండా ఉంటుంది, వ్యాపించకుండా ఆ వ్యాధిని ఎలా అరికట్టగలము అని ఎన్నో అవగాహన సదస్సులు పెట్టి ఎంతో మందికి అవగాహన కల్పించాలి. ఆ వ్యాధి మీదని, ఆ రోగం మీద అవగాహన సదస్సులు కల్పించి అవగాహన పేరిట ఇదిగో ఇలా చేస్తే మీరు ఆ రోగాన బారిన పడతారు అని ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చెప్తుందే కానీ ఆ రోగము ఎందుకు వస్తుంది, దేని వలన ఆ రోగం సంభవిస్తుంది అని ఆలోచించడం లేదు. ఎవరు కూడా చెప్పడం లేదు. అంటే మనిషి పాపం చేయడం వలనే రోగం సంక్రమిస్తుంది. మనిషి చేస్తున్నటువంటి పాపాలకే మనిషికి రోగం వస్తున్నది. పాపం అనగా దేవుని మాట వినకపోవడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుని మాటను మీరడమే పాపము. దేవుడు ప్రారంభంలో చెప్పాడు, ఇదిగో మీరు ఏం చేయాలి, మీరు ఇతర స్త్రీలను, అంటే మీరు జార స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు, వ్యభిచరింపకూడదు, మీరు ఏం చేయకూడదు, మీరు వ్యభిచారం చేస్తే ఇదిగో మీకు ఇలాంటి రోగాలు సంభవిస్తాయి అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను ఎవరైనా పాటించగలుగుతున్నారంటే పాటించడం లేదు. పాటించలేకపోతున్నారు కనుకనే మనిషి రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. అందుకే దేవుడు ఒక మాటను రాయిస్తూ బైబిల్ ఏమి రాయించారో ఒకసారి మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58-60 వచనాలు మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58-60 వచనాలు. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని యెడల. ఇప్పుడు దేవునికి భయపడమంటున్నారు. నీవు దేవునికి భయపడాలి. ఆయన భీకరుడు, ఆయనకి నువ్వు భయపడాలి. ఒకవేళ నీవు భయపడకపోతే ఆయన ఎలాంటి రోగాలు పుట్టిస్తారో 60వ వచనంలో చెబుతూ, నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును, అవి నిన్ను వెంటాడును. ఇదిగో రోగాలు తెప్పిస్తారంటండి. ఎంత భయంకరమైనది. ఒకనాడు ఐగుప్తీయులకి ఎలాగైతే క్షయవ్యాధులన్నిటినీ నేను తెప్పించానో వాటిని మరలా మీరు పొందుతారు అని దేవుడు చెప్తున్నాడండి. అంటే జాగ్రత్త పడి ఉంటే మరి ఆ వ్యాధి దగ్గరికి, ఆ వ్యాధి సంక్రమించేదా మనిషి కంటే? సంక్రమించేది కాదు. మరి వ్యాధి సంక్రమిస్తుందంటే నీవు జాగ్రత్త పడడం లేదు. దేవుడు చెప్పాడు కదా, ఇదిగో నీవు నాకు భయపడాలి. నీవు నాకు భయపడితే ఇదిగో ఒకనాడు ఐగుప్తీయులకి ఎలాంటి క్షయవ్యాధులు నేను కలిగించానో, నేను ఎలాంటి రోగాలు నేను పుట్టించానో అలాంటి రోగాలు మీకు రావు అని చెబుతున్నారు. కానీ దేవుని భయం మనుషులకు ఉందా అంటే దేవుని భయం లేదు. తల్లిదండ్రుల భయమే లేదు. తల్లిదండ్రులంటే భయం లేదు. ఒక పెద్ద అంటే గౌరవం లేదు. అలాగే స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఒక టీచర్ అంటే భయం లేదు. మంచి మర్యాద ఇవన్నీ పిల్లలు నేర్చుకుంటున్నారంటే నేర్చుకోవడం లేదండి. మనం రాత్రి సమయంలో చూసినట్లయితే బైకుల మీద అలా వెళ్ళిపోతుంటారు. ఎవరు? పిల్లలు. అందరూ ఎలా మారిపోయారంటే
పోకిరి శాస్త్రంతో విచిత్రమైన అరుపులు అరుచుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారంటే వారికి భయం ఉందంటే ఎవరి భయం లేదు. అంటే దేవుని భయమే కాదు, మనుషుల భయము కూడా లేదు. కనుకనే దేవుడు ఈ 66 పుస్తకాల్లో ఎన్నో మాటలు రాయించి మన ముందు పెట్టాడు. ఇదిగో పాత రోగాలు పోకముందే కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయంటే కారణం ఏంటంటే దేవుని మాటలు మీరు వినడం లేదు. దేవుని మాటలు మీరు వినక కడచోని పెడుతున్నారు. కనుకనే ఇదిగో ఈ రోగాలు మరలా మీకు పుట్టిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితం సుమారు, అంటే అప్పుడే మరి దేవుడు న్యాయించాడంటే మరి నేటికి జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎన్నో భయంకరమైన వ్యాధులు, ప్రపంచంలో ఎన్నో భయంకరమైన రోగాలు సంభవిస్తున్నాయి. దీనంతటికి కారణం ఎవరంటే మనుషులు చేస్తున్నటువంటి తప్పులే. మనిషి మరి ఓటరు దేవుళ్ళు అంటారు. అలాగే సినీ నాయకుడు ఏమంటారంటే ఇదిగో ఈ సినిమాని వీక్షిస్తున్నట్టు వీళ్ళే మా దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు. అంటే వీళ్ళే దేవుళ్ళు, ఓటర్ని దేవుళ్ళగా, ప్రేక్షకుల్ని దేవుళ్ళగా చెబుతుంటే మరి దేవుడు ఎవరో మరి వాళ్ళకి చూపించద్దా? ఇదిగోరా మీ దేవుడు నేనే అని దేవుడు చూపించాలి. మరి దేవుడు చూపించాలంటే ఎలాంటి భయం కలిగించాలో అలాంటి భయాన్ని దేవుడు కలిగిస్తాడు. అందుకే ఎప్పుడు దేవుడిని కోరుకుంటారంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడిని వెదకరు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడంటే భయం అని కానీ, దేవుడంటే భక్తిని కానీ, దేవుడి సన్నిధికి వెళ్ళాలని కానీ, దేవుడి గురించి మాట నేర్చుకోవాలని కానీ భయభక్తులు కలిగి ఉంటారంటే ఉండరు. ఎప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడంటే పడక మీద ఉన్నప్పుడు, రోగంతో మంచాన పడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడా నీవే నాకు దిక్కు, ఇదిగో నీవే నన్ను కాపాడు, నీవే నన్ను బ్రతికించు అని బ్రతిమాలుకొంటున్నారే మనుషులు. బ్రతిమాలిన తర్వాత, దేవుణ్ణి వేడుకున్న తర్వాత, దేవుడు నీకు ఆయుష్నిస్తే ఇచ్చిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నారంటే ఎవరు గుర్తు చేసుకోవడం లేదు. అందుకే దేవుడు మంచాన్ని ఎక్కిస్తున్నాడు, రోగాలతో మంచం బారిన పడేస్తున్నాడంటే ఎందుకంటే దేవుని భయము మనిషికి కలగాలి, దేవుని భయము మనిషికి రావాలని దేవుడు రోగాలు పుట్టిస్తున్నాడు. ఒకసారి మనం అపోస్తలుల కార్యంలో ఒక అతను గర్వంతో విర్రవీగిన అతనికి ఎలాంటి రోగాలను పుట్టించారో దేవుడు ఆలోచించగలిగితే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21 నుంచి మనం చూడగలిగితే 23 వరకు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా ఆయన ఏం చేశారంటే హేరోదు రాజవస్త్రం ధరించుకున్నాడంట. రాజవస్త్రం ధరించుకొని ఏం చేశారంటే ఉపన్యాసం చేస్తున్నాడు. న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. చాలా మంది మాట్లాడుతున్నారు అనుకోండి, చాలా మంది ప్రసంగిస్తున్నారు అనుకోండి, అబ్బా ఆ ప్రసంగాలు విని ఆ మాటలు విని దేవుడే మాట్లాడాడు, దేవుడేనండి మీరు అని ఉప్పొంగిపోతుంటారు. దేవుడు తప్ప ఇంక మీరు వేరే వాళ్ళు కాదని. అంటే వీళ్ళు ఎవరంటే ఆ వ్యక్తులకి మరి జేజేలు కొట్టేవారు అన్నమాట. మన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, ఒక రాజకీయ నాయకుడు ఓట్లు అడిగడానికి వెళ్ళాలి. ఓట్లు అడిగడానికి వెళ్తున్నప్పుడు ఆ రాజకీయ నాయకుని ఏం చేయాలి? చుట్టూ ఉన్నటువంటి వారికి కొంత ధనం ఇచ్చి, ఇదిగో మీరు మన పార్టీ గురించి, నా గురించి, నేను ఈ వార్తలో ఎంతగా పనిచేశానో, నేను ఎంత కష్టపడ్డానో, ఇప్పుడు ఏం చేయాలి? నా పేరు చెప్పి జేజేలు చెప్పాలి, జై జై అని చెప్పాలి. అలా జై జై అని చెప్తున్నప్పుడు ఇతనికి ఆనందము, ఈ ప్రజలు అబ్బా ఇతను ఎంత గొప్ప వ్యక్తో, ఎన్ని ఘనకార్యాలు చేశాడు, ఎంత మంచి పనులు చేశాడు అని జనాలు మరి అతను గుర్తించాలని, జనాలు అందరూ కూడా అతన్నే చూడాలని అలా అతను ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చి మనుషులను పోగు చేసుకొని తన వెంట తిప్పుకుంటుంటాడు. అలాంటి వారు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి హేరోదుకి సంబంధించినటువంటి వారు, అంటే హేరోదు లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరంటే మనుషులని తమ చుట్టూ తిప్పుకునే వాళ్ళు. వారి గురించి దేవుడు ఎప్పుడో రాయించాడు. క్రీస్తు శకం అంటే ప్రారంభ శతాబ్దంలోనే రాయించారు. ఏమని రాయించారు?
ఏమని రాయించారు? ఇదిగో నియమింపబడిన దినమందు హేరోదు ఏం చేశారంటే రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అబ్బా, దేవుని స్వరమే, దేవుని గొంతే, దేవుడే తప్ప, దేవుని గొంతే తప్ప, దేవుని స్వరమే తప్ప మరొకటి కాదు అని మీరందరూ కేకలు వేశారు కదా. అప్పుడు ఏం చెప్పాలి? నిజమైన వాడైతే, నిజమైన రాజు అయితే ఏం చెప్పాలి? అరే, దేవుడు ఎక్కడ, నేనెక్కడ? దేవుడు నాకు ఈ అధికారాన్ని ఇస్తే తప్ప, దేవుడు నాకు ఈ పని ఇస్తే తప్ప, దేవుడు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టితే తప్ప నేను రాజుని కాలేదురా, దేవుడే గొప్పవాడు, నేను ఏ పార్టీ వాడిని అని చెప్పాలి. కానీ ఇతడు చెప్పాడంటే చెప్పలేదు. అందుకు అతను ఏమయ్యాడు ఒకసారి మనం చూడగలిగితే, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అతను వెంటనే ఏం చేశాడు? దేవుని దూత అతన్ని మొత్తేసింది. అంటే దేవుడిని మహిమపరచలేదు. నాకు ఈ సింహాసనం ఇచ్చింది దేవుడు, నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది దేవుడు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది దేవుడు, నేను ఎక్కడో ఉన్నటువంటి వాడిని నన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ ప్రజలతో మాట్లాడడానికి స్వరం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. కనుక దేవుడికే కదా ఆ మహిమ. కనుక ఇదిగో మీరు నన్ను మహిమపరచకూడదు, నన్ను కనపరచకూడదు, మీరు దేవుడిని గొప్పగా చేయని చెప్పాలి. అలా చెప్పనందుకు ఏం చేశారంటే పురుగులు పడి వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తిన కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అంటే తనకి మహిమ తెచ్చుకున్నాడు, ఇదిగో పురుగులు పడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, చనిపోయాడు. ఇక మనం ఒక విషయంలో ఆలోచించగలిగితే, ఒక జిల్లా ఉంది, మనకి జిల్లా ఉంది. మన జిల్లాకి తండ్రి లాంటి వారు ఎవరు? కలెక్టర్. మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కారం ఎవరిని అడుగుతాము? కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇదిగో తండ్రి లాంటి వాడి కదా అనేసి. ఒక రాష్ట్రానికి సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న సమస్యలను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాష్ట్రానికి తండ్రి లాంటి వాడిగా నుండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇలాంటి రాష్ట్రాలకి సమస్యలు వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రధానమంత్రి. అంటే దేశానికి తండ్రి లాంటి వాడు. అలా తండ్రి లాంటి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో ఈ అధికారంలో ఉన్నాను కదా, నన్ను కూర్చోబెట్టింది దేవుడే. ఎందుకు కూర్చోబెట్టాడు, ఎందుకు నిలవబెట్టాడంటే ఇదిగో ఈ ప్రజలకి సమానమైన న్యాయ పరిపాలన జరిగించడానికి, అందరినీ సక్రమమైన మార్గంలో సన్మార్గంలో నడిపించిన కొరకే అందరికీ సమాన పాలన. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎలాంటి విపక్షాలు కక్షలు లేకుండా నేను ఎలా పరిపాలన చేస్తానంటే అందరినీ సమానంగానే పరిపాలిస్తాను, అందరికీ న్యాయమే సమకూరుస్తానని ఇదిగో పదవులు వచ్చిన తర్వాత అప్పుడు ప్రమాణ స్వీకారంలో ఒట్టు చేయిస్తారు. ఎందుకు? నేను రాష్ట్రాన్ని పాలిస్తాను, నేను దేశాన్ని పాలిస్తానని. దేశాన్ని పాలించడానికి దేవుడే కదా వాళ్ళని నిలవబెట్టింది. అలా నిలవబెట్టినప్పుడు దేవుడే నాకు ఈ అధికారం ఇచ్చాడు కనుక నేను న్యాయంగా పరిపాలించాలని ఎవరన్నా పరిపాలిస్తానంటే లేదు. కనుకనే అలాంటి వాళ్ళు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో నీ పాలన సరిగా లేదు, నిన్ను తీసేసి నేను నీకు మారుగా వేరొకరు నిలవబెడతాను, నా పిల్లల పక్షాన, దేవుని ప్రజల పక్షాన. ఇదిగో వీడైనా నన్ను ఆశ్రయిస్తాడేమో, వీడైనా నా పిల్లలకు సహాయం చేస్తాడేమో అని ఎవరు నిలబెడతారంటే దేవుడే నిలవబెడతాడు. దేవుడు నిలవబెట్టాలన్నటువంటి విషయాన్ని అధికారులు మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ అధికారి ఏం చేసినట్టు నన్ను నిలవబెట్టింది దేవుడే అని అనుకొనక, నన్ను కూర్చోబెట్టింది దేవుడే అని అనుకొనక ఇది అతను ఉప్పొంగిపోయాడు, పురుగులు పడి చనిపోయాడు. మరో సందర్భం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎన్నో రోగాలు వస్తున్నాయి కదా, ఎన్నో వ్యాధులు వస్తున్నాయి కదా. ఈ వ్యాధులు రోగాలు ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి, ఎలా వస్తున్నాయో దేవుడు వీటి గురించి ఏమన్నా రాయించాడా మనం ఒక మాట మనం చూడగలిగితే హబక్కూకు గ్రంథంలో ఒక మాటను దేవుడు రాయిస్తూ, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి,
కానీ దేవునికి ముందుగా ఏం నడుచుతున్నాయంట? తెగుళ్ళు నడుచుతున్నాయంట. దేవునికి ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాయి. ఎలాంటి తెగుళ్ళు? ఒక చికా వైరస్ ఉంది. మరి అది ప్రాణాంతకరమైనటువంటి వైరస్ గా మారిపోయింది. అంటే దోమకాటు వలన ఎక్కడో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అలానే బ్రెజిల్ ప్రాంతంలో మరి వీటికి ఏమైనా టీకాలు ఉన్నాయంటే లేవు. ఒకప్పుడు చిన్న పిల్లలకి అమ్మవారు పోయకుండా ఉండాలంటే అంటే వాటికి వ్యాక్సిన్ ఉందంటే వ్యాక్సిన్ ఉంది. ఎందుకు అంటే పిల్లలు రోగ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా పిల్లలకు టీకాలు వేస్తుంటారు. అంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కొరకు. అలా ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నప్పుడు ఏమవుతుంది? ఎలాంటి వైరస్ లోపలికి వచ్చినా వాళ్ళు తట్టుకొని నిలవబడగలగాలి అని పిల్లలకి వ్యాక్సిన్ వేపిస్తారు. ఇప్పుడు ఇలాంటివి పుట్టినప్పుడు మరి ఇలాంటి కీటకాలు పుట్టినప్పుడు వాటికి ఏమన్నా వ్యాక్సిన్ టీకాలు ఉన్నాయంటే అవి ప్రాణాంతకరమైన వ్యాధులుగా మారిపోతున్నాయి. వాటికి మందులు కనిపెడుతున్నారు కానీ ఆ రోగాల్ని తగ్గించలేకపోతున్నారు. ఈ రోగానికి మందు కనిపెట్టేలోపే మరొక రోగం పుట్టుకొచ్చేస్తుంది. అంటే కొత్త రోగాలు, పాత రోగాలు పోకముందే కొత్త రోగాలు పుట్టుకొచ్చేస్తున్నాయంటే అలాగే మాంసాన్ని తినే వ్యాధి దేవుడి సైన్యం అనే పాటలో ఉంటుందండి. ఒక్కొక్క రోగం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకటి అవయవాన్ని తినేస్తుంటే, ఒకటేమో ఎముకలు తినేస్తుంటే, ఒక రోగం ఏమో మొహమంతా కూడా మరి గడ్డల రోగాలతో ఉండిపోతుంటే, ఒక రోగం ఏమో మొహమంతా బొబ్బలుగా. అంటే ఎలా ముందంటే రోగాలు ఒక రోగానికి మందు కనిపెట్టాము, ఇదిగో మేము ఎన్నో పరిశోధనలు చేశాము, మందు కనిపెట్టాము అనే లోపే మరో కొత్త రోగం. అలాగే ఒక దోమ పుట్టింది. దోమ పుడితే ఒకప్పుడు మరి ఆ దోమని తట్టేసి నలిపేసి అబ్బా దోమ పుట్టిందిరే దద్దరు లాగొచ్చింది అనుకునే వాళ్ళు. ఇప్పుడు దోమ పుడితే ఎంత ప్రమాదం తెలుసా? దోమ పుడితే ఎన్నో రోగాలు అంటే ఎన్నో జ్వరాలు. ఒకప్పుడు కలరా వ్యాధి అంటే భయంకరమైన రోగంగా భావించేవాళ్ళు. ఇదిగో మా తండ్రుల కాలంలో వారు చిన్నప్పుడు ఉన్నప్పుడు కలరా అంటే భయంకరంగా భయపడేవాళ్ళంట. ఎందుకంటే అది ఒక అంటు వ్యాధి లాగా. అంటే నీళ్ళు ఎప్పుడైతే కలుషితం అయిపోతుందో నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా, ఆ క్రిములను త్రాగడం వలన, కలుషితమైన నీరును త్రాగడం వలన విరేచనాలు, వాంతులు అంటే ఇవి కలగడం వల్ల ఏమైపోతుందంటే మనిషిని ప్రాణాంతకరమైన రోగంగా అంటే ప్రాణాన్ని తీసే విధంగా కూడా మరి వెళ్ళిపోతాడు. శరీరం కృషించిపోతుంది. శరీరం కూడా అంతా కూడా మరి ఎలా మారిపోతుందంటే ఇదిగో ఒక రోజు మోషన్ వస్తేనే అంటే ఒక రోజు విరోచనాలు కలిగితేనే మరి మొహం అంతా పేర్చిపోయి నడవలేకుండా కూర్చోలేకుండా మరి ఎంతగానో మరి దీనంగా మొహం పెట్టేసి మన వల్ల కాలేదని నీరసించిపోతారు. అలాంటిది కలరా సోకింది అనుకోండి, ఆ క్రిమి అంటే ఆ క్రిమి ద్వారా ఆ ఊరంతా కూడా మరి ఆ రోగ బారిన పడినప్పుడు ఒకప్పుడైతే ఆసుపత్రుల్లో వైద్యం అందించడానికి కూడా ముందుకు వచ్చేవారు కాదంటండి. ఎందుకంటే ఆ కలరా వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నప్పుడు వారిని చూసి జనాలు భయపడేవారు. అంటే అంత భయంకరంగా ఉండేది. ఇప్పుడు ఆ మోషనేలే ఏం కాదులే మనకి హాస్పిటల్ ఉన్నాయి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు మరి ఎందుకు వాటిని అన్నిటినీ మరి వాటికి పని ఇచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానికి కూడా భూమి మీదకి రాకముందే ఏమి ఇచ్చాడు? పనిచ్చి పంపాడు. దోమ నువ్వు ఏం చేయాలి? నువ్వు కుట్టగానే ఇప్పుడు ఏం రావాలి? డెంగ్యూ జ్వరం రావాలి. డెంగ్యూ జ్వరం వచ్చి మంచం ఎక్కినప్పుడు ఏం గుర్తుకు రావాలి? దేవుడు గుర్తుకు రావాలి. ఇదిగో ప్లేట్లెట్స్ అన్ని తగ్గిపోతున్నాయి, నాకు ప్లేట్లెట్స్ అని తగ్గిపోతే ఇక నేను మరణశైలిలోకి వెళ్ళిపోతాను, ఇక నేను ప్రాణాలతో ఉండను అని భయం కలిగినప్పుడు, మారు మనసు పొందినప్పుడు వైద్యులకి చక్కటి ఆలోచన కలిగించి ఇదిగో పలానా మందు అతనికి ఎక్కిస్తే ఆ రోగం తగ్గుతుంది, ఉపశమనం కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ వైద్యుడి ద్వారా ఆ రోగానికి మందిచ్చి అతనికి కొంతవరకు అంటే రోగబారి నుంచి బయటపడే విధంగా చేయడానికి మాత్రం దేవుడి వారికి ఆలోచన కలిగించాడు. మరి దేవుని గుర్తు పెట్టుకుంటున్నారంటే దేవుడు గుర్తు పెట్టుకోవడం లేదు. కనుకనే దేవుడు ఎన్నో రోగాలు పుట్టిస్తున్నాడండి. అలాగే 2019 కరోనా వైరస్ గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు దేవుడు కరోనా వైరస్ ని పుట్టించాడు? ఎందుకు పుట్టించాడంటే యేసుక్రీస్తుకు బదులు నేనే రక్షకుడిని, యేసుక్రీస్తు వారిని దేవుడు లోక రక్షకుడుగా మరి భూమి మీదకి పంపించి ఇదిగో నాయన
పాపాల వలన, దేవుని మాట వినకపోవడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన దేవునికి దూరం అయిపోతున్న ప్రజలని ఇదిగో మళ్ళా నా దగ్గరికి చేర్చు, రక్షించు. నీ ద్వారానే తప్ప ఎవరి ద్వారా రక్షణ కలుగుదని తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి మనందరి పాపాల నిమిత్తము రక్షకుడుగా ఆయన భూమి మీదకి వస్తే జిన్పింగ్ అనే అతను ఏం చేశారంటే, ఇదిగో నేనే మీ రక్షకుడిని. ఇప్పుడు యేసుక్రీస్తు బదులు ఎవరి ఫోటో పెట్టాలి? ప్రతి ఇంట్లో కూడా నా ఫోటోనే పెట్టాలి అని అన్నందుకు దేవుడు ఇదిగో చైనాలో పుట్టించాడు. చైనాలో పుట్టించిన తర్వాత చైనాలో ఉంటే అతనే కదా మాట్లాడింది, అక్కడికే కదా ఆగాలంటే లేదు. ప్రపంచ ప్రజలకి నేనంటే ఏంటో, నా భయం అంటే ఏంటో తెలియపరచాలి. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆ వైరస్ ని ప్రపంచ దేశాలన్నిటికీ పంపించాలని దేవుడు అన్నిటికీ పంపించాడు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారు అనేక మంది, ప్రాణాలతో బయటపడిన వారు కొంతమంది. ధనం ఉందంటే ధనం ఉంది, అధికారం ఉందంటే అధికారం ఉంది. ధనమున్నా, అధికారం ఉన్నా, వైద్యులు ఉన్నా, మరి చికిత్స అందించడానికి మరి వైద్యులు ఉన్నప్పటికీ, హాస్పిటల్స్ ఉన్నప్పటికీ అంతు చిక్కని రీతిలో అనేక మంది మరణించారు. ఈ రోజు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వ్యక్తిని అయ్యో మేము వెళ్ళకపోతే వాళ్ళని భూస్థాపితం చేయరండి, భూస్థాపిత కార్యక్రమం చేయరండి, ఖచ్చితంగా మేము వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలంట? మట్టి వేయాలంట. అంటే మట్టి వేస్తేనే, ఆ పాలులో చేయి పెడితేనే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని పరుగులు తీస్తూ ఉంటారు. మరి కరోనాలో ఎంతో మంది చనిపోయారు కదా, అప్పుడు మన బంధువులు చనిపోయారు కదా, అప్పుడు వెళ్ళి ఒక పిడికిని మట్టి వేసి వస్తాను అని ఆలోచించారు ఎవరైనా? ఎవరు ఆలోచించలేదండి. ఎందుకంటే జేసీబీతో మట్టి వేయించారు. పిడికిని మట్టి చాలదు, వీళ్ళు దేంట్లో పూడ్చాలి? జేసీబీతో పూడ్చాలి. ఒకవేళ జేసీబీతో పూడ్చలేదనుకో, ఆ రోగాలు నీకొచ్చి నువ్వు చచ్చిపోతావు. కనుక దేవుడు వీటన్నిటిని కలిగించంటే దేవుని భయము నీకు కలగాలి, దేవుని భయము నీకు రావాలని వీటిని పుట్టించాడు. అందుకే దేవుడు ఎన్నో రోగాలు పుట్టించాడు. వీటన్నిటిని పుట్టించి ఇదిగో ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటని విననందుకు, మరి ఆ వినని ప్రజలకి నేను ఎలాగైతే మరి నేను చెప్పానో, ఇదిగో మీరు నా మాటను వింటే మీరు రోగాల బారిన పడరు, లేదంటే రోగాల బారిన పడతారని దేవుడు హెచ్చరించాడు. ఈనాడు నుండి మనకి కూడా దేవుడు ఎన్నో హెచ్చరిక మాటలను మరి దేవుడు రాయించాడండి. మనకి నీళ్లు ఎక్కువయ్యాయి అనుకోండి, వర్షాలు పడి నీళ్లు ఎక్కువైపోయినప్పుడు ప్రమాదపు హెచ్చరికలు అని కొన్ని హెచ్చరికలు బోర్డులు పెట్టి, ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడ వంతెన ఉంది, ఈ వంతెన మీద నీళ్లున్నాయి, ఈ నీళ్లు ఇంత లోతుగా ఉన్నాయి, ఇందులో మీరు ప్రయాణిస్తే, వాహనాలు నడిపితే మీరు ఏమైపోతారు? మునిగిపోతారు అని ఎలాగైతే హెచ్చరిక బోర్డులు పెట్టి మనం హెచ్చరిస్తారో, అలాగా హెచ్చరిక మాటలను దేవుడు ఎన్నో మాటలను ఈ 66 పుస్తకాల్లో రాయించారు. దేవుని మాటలు వింటే మీరు బాగుపడతారు, దేవుని మాటలు వినకపోతే ఇదిగో రోగాల బారిన పడి చనిపోతారు అని దేవుడు ఎన్నో మాటలను మరి దేవుడు రాయించాలి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, 5వ అధ్యాయం 6వ వచనం, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. ఎందుకు వారిని హతము చేశారంటే, దేవుని మందసాన్ని వీళ్ళు ఏం చేశారంటే, దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళి అష్టోదు దేవత గుడిలో ఉంచారంట. దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళి అష్టోదు దేవత గుడిలో ఉంచినందుకే ఏం చేశారంటే, గడ్డల రోగం ఉన్న వాళ్ళని పుట్టించి దేవుడు చంపేశాడండి. అందుకే వారి గురించి దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడంటే, ఇదిగో వాళ్ళు గడ్డల రోగంతో చనిపోయారు అని. మనకి తెలిసిన ఒక సహోదరుమని మరి రక్తనాళాల వ్యాధితో చనిపోయారు. అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వలన చనిపోవడం జరిగింది. మరి వీటి గురించి కూడా దేవుడు రాయించాడంటే దేవుడు రాయించాడండి. మరి ప్రతి రోగాన్ని కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. రక్త ప్రసరణ మనకు జరుగుతుంది కదా, బీపీ ఎక్కువైంది, బీపీ తక్కువైంది అంటారు. అంటే బ్లడ్ ప్రెషర్ అంటే రక్తము పరిగెత్తు ఉంటుంది మన శరీరంలో రక్తం పరిగెత్తకుండా దాన్ని ఏం చేశారంటే దేవుడు
దాన్ని ఆపివేశాడు. అలా ఆపివేసినప్పుడు ఏమైపోతుంది, ఎక్కడ ఆగి ఉంటే రక్తం అక్కడే గడ్డలు కట్టిపోతాయి. అలా గడ్డలు కట్టిపోవడం వల్ల అది ఏమైపోతుందంటే, ఇదిగో మన మెదడుకి వెళ్ళవలసిన రక్తం వెళ్ళదు. అప్పుడు మన బ్రెయిన్ పని చేస్తుందంటే బ్రెయిన్ పనిచేయదు. వైద్యులు ముందే చెప్తారు, ఇదిగో ఇది ప్రాణాంతకరమైన వ్యాధి, ఇది కొన్ని వేల మందిలో లక్షల మందిలో ఒకరికి మాత్రమే సంభవిస్తుంది ఇలాంటి వ్యాధులు, ఇది ఎక్కడో ఒకటి మాత్రమే కనబడుతుందని వైద్యులకైతే తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వీరు బ్రతకరు అని చెబుతారు. చెప్పినప్పుడు మన వాళ్ళు ఊరుకుంటారా, ఎంత డబ్బైనా పర్వాలేదండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, మా వాళ్ళని బ్రతికించుకోవాలి కాపాడుకోవాలి అనే ప్రయత్నంలో ఉంటారు. కానీ దేవుడు, ఇదిగో నీ పని అయిపోయింది, నీ పని ముగిసిపోయింది, ఇక నీకు సెలవు. అందుకే అనేక మంది మాట్లాడుతూ, ఇదిగో వీరికి రోకలు చెల్లిపోయాయి, ప్రమాదంలో వెళ్తూ ప్రమాదంలో మరణించారనుకోండి, వీడు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదండి, బైక్ని ఎక్కువగా స్పీడ్గా వెళ్ళొద్దంటే వినలేదు, వీనికి ఏమైపోయింది, భూమి మీద నూకలు చెల్లిపోయాయి. అంటే భూమి మీద రోకలు చెల్లిపోయిన కొంతమంది, భూమి మీద వీనికి ఆయుష్ తీరిపోయిందని కొంతమంది, ఇలా రకరకాలుగా చెబుతున్నారంటే ఎందుకు, దేవుని మాట వినలేదు, పెద్దలకి లోబడలేదు, ఎవరు చెప్పినా పట్టించుకోలేదు, కనుకనే వీడు పోయాడు అర్ధాంతరంగా అని మాట్లాడుకుంటుంటారు. అంటే దేవుని భయం లేకపోతే ఎంత ప్రమాదమో, ఎంత ప్రమాదకరమైనదో. ఒకరోజు ఇస్రాయేల్ని బాధ పెట్టినందుకు 430 సంవత్సరాలు మరి బానిసత్వంలో ఉంచినందుకు ఆ రోజు ఫరోకి దేవుడు కళ్ళు తెరిపించాడండి. ఎన్నో వ్యాధులతో, ఎన్నో రోగాలతో బాధ పెట్టించాడు. ఇదిగో ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందాలి, ఇప్పుడైనా నేను ఎవరో తెలుసుకోవాలి, జీవం కలిగిన దేవుడు నేనే అని తెలియాలంటే ఇదిగో ఈ రోగం, ఆ రోగం వచ్చిందా, రోగం వచ్చినప్పుడు ఆ రోగంతో బాధపడుతున్నారా, ఇదిగో మోషే వెళ్ళు ఆ రోగాన్ని బాగు చేయి, ఇదిగో రోగంతో బాధపడుతున్నారా, వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా, ఇదిగో ఆహారాన్ని పంపించు ఆ రోగాన్ని బాగు చేయి అని ఆ రోజు దేవుడు తన ప్రవక్తలని, తన పక్షాన దేవుని పని చేసేవారిని, దేవుని సేవకుల్ని పంపించి వాళ్ళని కాపాడినట్లుగా బైబిల్లో ఉందండి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు రాయించిన మాటల్లో ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము మొదటి వచనము 6వ వచనం. మొదటిగా 6వ వచనం చూద్దామండి. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను. డెంగ్యూ జ్వరము ఎప్పుడు వస్తుంది తెలుసా, మధ్యాహ్నం పూట పుట్టే దోమల వల్లనే డెంగ్యూ జ్వరం వస్తుంది. మరి రాత్రి పూట పుట్టే దోమల వల్ల ఏ రోగం రాదంటే మలేరియా వస్తుంది, ఎన్నో రోగాలు వస్తాయి. అంటే దోమకాటు కూడా దద్దులు వచ్చి బొబ్బలుగా వచ్చి అనేక ప్రాణాంతకరమైన రోగాలుగా మారినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు ఆ పాఠంలోకి వెళ్ళి మీరు చూడగలిగితే, లేదంటే దేవుని సైన్యం అన్నటువంటి ఆ పాటను ఒకసారి మీరు పెట్టుకొని 2 కళ్ళు ఆర్చుకుని అలా చూడగలిగితే, అందులో ఏ కీటకం ద్వారా ఏ రోగం సంభవిస్తుంది, దానివల్ల ప్రమాదం ఏంటి, దానివలన ఎంత ప్రమాదానికి మనిషి వెళ్ళిపోతాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. దాని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు, మన కింగ్ జాన్సన్ విక్టర్ గారు మన మధ్య లేనప్పటికీ ఇదిగో దేవుడు రాయించిన మాటల్ని పాఠాల రూపంలో మరి తీసుకువచ్చి పెట్టారండి. అంటే ఈ పాటలను చూస్తున్నప్పుడు ఏం కలగాలి, భయం కలగాలి. ఇదిగో దేవుని మాటను మనం వినకపోతే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామా అంటే భయం కలగాలి. కనుకనే దేవుని మాటలను పాటగా చిత్రీకరించి మన కళ్ళ ముందు వచ్చి వెళ్ళారండి. ఒకసారి మనము ఒక మాటను ఆలోచన చేయగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై పాపం చేసిందో, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును.
నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏం చేస్తారంటే, నరపుత్రుడు, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. దేశం మీదకి ప్రాణాంతకరమైన రోగాన్ని నేను తెప్పిస్తాను. అంటే దేశ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునికి విరోధులుగా ఉండకూడదు, పాపం చేసి దేవునికి విరోధులుగా మారిపోకూడదు. అలాంటి వారి మీదకి నేను ఏం చేస్తానంటే, ఇదిగో ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసేదును, వారికి కరువు రప్పిస్తాను, వారికి పశువులు నేను నిర్మూలన చేస్తాను. అలాంటి దేశంలో ఒక యోబు కానివ్వండి, దావీదు కానివ్వండి, నోవాహు కానీ దానియేలు గారి కానివ్వండి, ఇలా దేవుని పిల్లలు, ప్రవక్తలు, దైవజనులు ఉన్నట్టుంటే వారు ఏం చేస్తారంటే ఆ కరువు నుంచి తప్పించుకుంటారు, ఆ కరువు నుంచి కాపాడుకుంటారు, వారి తమ్ముడు తాము కాపాడుకుంటారు అని దేవుడు వీరి గురించి రాయించడం జరిగిందండి. ఒకసారి మనము యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము, 2వ మాట అండి. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. ఇదిగో మనుషుల క్రింద ఏముంటాయంటండి, పురుగులు వ్యాపించేస్తాయి, కీటకములు నిన్ను కప్పేస్తుంది. ఇదిగో మనం వెళ్తున్నప్పుడు అనేక కీటకాలు వస్తుంటాయి. ఆ కీటకాలు ఎప్పుడు వస్తుంటాయంటే చీకటి పడినప్పుడు మాత్రమే. అది నువ్వు దేవునికి భయపడకపోతే, దేవుని మాటకు లోబడకపోతే ఏం చేస్తాడంటే కీటకాలతో నిన్ను కప్పేస్తాడు దేవుడు. ఒకప్పుడు మరి మిడతలతో దేవుని సైన్యంతో ఏం చేశాడు, పంట పొలాన్నంతా కూడా నాశనం చేసేసాడు దేవుడు. అంటే దేవునికి ఎవరైతే దేవుని మాటని వినరో, దేవుడికి లోబడరో ఆ దేశం మీద కానివ్వండి, ఆ ప్రజల మీద కానివ్వండి దేవుని సైన్యాన్ని పంపించేశాడు. దేవుని సైన్యాన్ని పంపించేసినప్పుడు మనకి ఆహారం దొరుకుతుందా? అవన్నీ వచ్చి పంట పొలాల్లో ఉన్న పంట అంతా తినేసింది అనుకోండి, మనకి ఆహారం దొరుకుతుందంటే ఆహారం దొరకదు. ఆహారం దొరకకపోతే మనం ఏమవుతాము, ఒక పూట అన్నం లేకపోతే అయ్యో నాకు ఆకలి, నా కడుపులో రైలు పరిగెత్తున్నాయి, నా కడుపులో గుర్రాలు పరిగెత్తున్నాయి అని ఇలా చెప్తుంటారే. మరి ఆ ఆహారమే లేకుండా దేవుని సైన్యానికి పని చెప్పి దేవుడు ఆ ఆహారం లేకుండా పోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. కానీ మనకు ఆహారాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మనల్ని కాపాడి నిలవబెడుతున్నా అంటే దేవుని కృప కాదా, దేవుని దయ కాదా చెప్పండి. అందుకే దేవుణ్ణి ఆశ్రయించని అంటారు. 91వ కీర్తనలో 1వ మాట చూడమన్నా కదా, దేవుని ఆశ్రయించమంటారు. మహోన్నతుని ఆశ్రయించుట మేలు, దేవుని ఆశ్రయించుట మేలు. ఒకసారి ఆ మాటను చూడగలిగితే 91వ కీర్తన 1వ వచనము, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున, దేవుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు, నెమ్మది పొందేవాడు ఎవరంటే దేవుని ఆశ్రయించేవారు. కనుక ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా ఎవరిని ఆశ్రయించాలంటే దేవునినే ఆశ్రయించాలి. ఒకనాడు యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక వ్యాధులను, రోగులను స్వస్థపరిచారు. అంటే సువార్తను ప్రకటించి స్వస్థతను చేశారంటే ఎందుకు చేశారు? దేవుని మహిమను వారు చూడాలి. వారు ఈ శరీర రోగమే కాదు, ఆత్మ రోగాన్ని కూడా వారు పోగొట్టుకోవాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి రోగం పోయినప్పుడు ఇదిగో కన్నతండ్రి అంటే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా నాకు రక్షణ కలిగించాడు అని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చినప్పుడు అప్పుడు కదా తండ్రికి సంతోషం. కనుకనే ఇదిగో ఈ రోగం మారడం కాదు, ఈ రోగం మారితే, ఈ రోగం నయమైతే, ఈ రోగం నాకు పోయింది కదా అని తన మనస్సును మార్చుకొని ఇదిగో క్రీస్తుని వెంబడిస్తారు అన్నటువంటి ఒక చక్కటి ఆలోచనతోనే భూమి మీదకి యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించడం జరిగింది. దేవుడు పంపించగానే ఇదిగో తండ్రి పనిని ఎలా చేస్తారంటే నిర్లక్ష్యంతో చేయలేదండి. దేవుడు తనకి ఇచ్చిన పనిని సంపూర్తిగా చేశాడు. ఇదిగో తండ్రి, మీరు నన్ను పంపించారు, నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను ఎలా చేశానంటే సంపూర్ణముగా నెరవేర్చితిని. ఎక్కడ కూడా బ్యాలెన్స్ పెట్టలేదు, ఎక్కడ కూడా పని పెండింగ్ పెట్టలేదు. పెండింగ్ పెట్టకుండా, బ్యాలెన్స్ పెట్టకుండా
సంపూర్తిగా నెరవేర్చాడు. ఇదిగో దేవుని మాటను ప్రకటించడంతో పాటు ఎన్నో రోగాలను స్వస్థపరిచారు, ఎన్నో వ్యాధులను బాగు చేశారు. అంత గొప్పగా చేసినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ రోజు విశ్వసిస్తున్నారంటే ఎవరో నమ్మడం లేదు. ఇదిగో వీరు క్రైస్తవుల, వీరు దేవుడు క్రీస్తట అని ఎన్నో అవమానాలు, ఎన్నో హేళన చేస్తూ క్రైస్తవులైనట్లు వారిని బాధిస్తున్నారు, నిందిస్తున్నారు, కొడుతున్నారు, దుఃఖపరుస్తున్నారు. కనుకనే దేవుని కోపం ఏమవుతుంది, దినదినానికి ఎక్కువైపోతుంది. దేవుని కోపం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. ఇదిగోరా నా కుమారునికి విరోధిగా మారిపోతున్నాడు, ఇదిగో నా పిల్లలకు విరోధిగా వీడు మారిపోతున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని తుడిచిపెట్టే, ఈ దేశాన్ని తుడిచిపెట్టే, ఇదిగో ఈ జిల్లాన్ని తుడిచిపెట్టే. ఎందుకు భూకంపాలు కలుగుతున్నాయి, కరువులు కలుగుతున్నాయి, మరి అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి, ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయంటే దేవుని మీద ఏం చేయడం లేదు, విశ్వసించడం లేదు, దేవునిని నమ్మడం లేదు, దేవుని మీదకి తిరుగుబాటు చేస్తున్నారు. కనుకనే దేవుడు నిర్మూలన చేసేయాలనుకుంటున్నారండి. చివరిగా ఒక మాట మనం చూడగలిగితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు ఏం చెప్తున్నా అంటే నా పేరు పెట్టబడిన నా జనులు, ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల కంటే నేడు క్రైస్తవులు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తమ్మును తాము తగ్గించుకోవాలి. ఇదిగో హేరోదు వలె విర్రవీగకూడదు. హేరోదు వలె విర్రవీగితే గర్వంతో తమ్మును తామే గొప్ప చేసుకొని దేవునికి కీర్తి తేకుండా చేసి ఏం చేస్తాడంటే పురుగులను పంపిస్తాడు, చంపించేస్తాడు. అందుకే అనేక మంది ఏం మాట్లాడుతుంటారంటే నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. ఎన్నో బూతులు, మాటలాడని మాటలు, చెప్పకూడని మాటలు, ఎన్నో మాటలు మాట్లాడుతున్న వారిని ఏం చెప్తారు తెలుసా, ఇదిగో నీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నీవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నీ ఇప్పుడు ఏం చేస్తావు, పురుగులు పడి చేస్తావు. ఎందుకు అంటే నీ నోటికి అదుపు లేదు, అదుపు లేకుండా మాట్లాడుతున్నావంటే ఇదిగో నువ్వు పురుగులు పడి చేస్తావని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు రాయించాడు కనుక. దేవుడు ఎన్నో రోగాలను మన కళ్ళ ముందు పెట్టి చూపించినప్పటికీ ఇదిగో ఆ రోగాల బారిన మనం పడకుండా, ఆ రోగాలు మనకు రాకుండా మనం కాపాడుతున్నాడు కదా, మన సజీవులలో ఉంటున్నాం కదా. కనుక ఏం చేయాలి, ఇదిగో కన్న తండ్రి మీరు నాకు అలాంటి రోగాలు రాకుండా, అలాంటి వ్యాధులు రాకుండా నన్ను కాపాడారు. హాస్పిటల్ ఉన్నాయి, ధనం ఉంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నయం చేసుకోలేని ఎన్నో రోగాల బారిన పడి ఎంతో మంది ధనవంతుల ద్వారా మరణించిపోతున్నారు. అంటే మరణిస్తున్నారంటే వాళ్ళ దగ్గర ధనం లేదంటే ధనం ఉంది, వైద్యులు ఉన్నారు, కానీ మరణ శైలిలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారి చావికల లేకుండా మనల్ని కాపాడుతున్నా అంటే దేవునికి మనం ఏం తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి, థ్యాంక్స్ తెలియజేయాలి. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుండి నేను ఏం చేశానంటే నీవు చెడు మార్గమును విడిచిపెట్టి నిన్ను నీవు తగ్గించుకొని చెడు మాటలు మాట్లాడకుండా, చెడు ప్రవర్తించకుండా, మరి చెడు మార్గంలో నడవకుండా నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశం నేను స్వస్థపరచుదును. ఈరోజు జయశాలి గారు ఎందుకు అంత ధైర్యంగా మరి చెప్పి మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రపంచ దేశాలారా ఇదిగో దేవుడి సైన్యాన్ని దేవుడు పంపిస్తున్నాడు,
జాగ్రత్త పడండి, మీరు నా దగ్గరికి రండి, నా పాదాల దగ్గరికి రండి, ఇదిగో జరగబోయే భవిష్యత్తును నేను మీకు తెలియజేశానని ఎందుకు అంత ధైర్యంగా చెబుతున్నారంటే దేవుని మాటలండి. 66 పుస్తకాల్లో దేవుడు రాయించినటువంటి మాటలు, ప్రపంచ భవిష్యత్తును తలక్రిందులు చేసే మాటలు ఏంటంటే దేవుని మహత్వ కలిగిన మాటలు. కనుక ఈ మహత్వ కలిగిన మాటలు నేర్చుకుంటున్న మనము పాత రోగాలు పోకముందే కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఇదిగో విశ్వాసఘాతకులుగా మారిపోతున్నారు పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. కనుక అలాంటి వారు తమ మనస్సును మార్చుకొని చెడు నడతలను విడిచిపెట్టి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుని విశ్వసించి దేవునికి ప్రార్థిస్తే అలాంటప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు, వాడి మనవుని ఆలకిస్తాడు. ఇదిగో దేశాన్ని కాపాడుతాడు, రాజ్యాన్ని కాపాడుతాడు, రాష్ట్రాన్ని కాపాడుతాడు, ప్రజలందరినీ కూడా కాపాడుతాడు. ప్రజలందరినీ కాపాడబడాలంటే ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ప్రార్థనలు ఎవరి గురించి? దేశం గురించి, నాయకుల గురించి, రాజకీయ నాయకుల గురించి, రాజ్యాన్ని పరిపాలించే వారి గురించి ప్రార్థిస్తున్నారంటే ఎవరు నేర్పించారంటే మనకి దేవుడు నేర్పించాడు. కనుకనే ఇదిగో మనం అందరం కూడా భూమి మీద నుండి మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని మాటకు లోబడి దేవుని నమ్మిన తర్వాత కూడా దేవునికి దూరం కాకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, చెడు ప్రవర్తనలు ప్రవర్తించకుండా, చెడు నడతల్లో నడవకుండా భయం భక్తి కలిగి ఉంటే అలాంటి రోగాలు మన మీదకి దేవుడు రప్పించకుండా మనల్ని రోగాల బారిని తప్పించి మనల్ని కాపాడుతాడు. కనుక ఇదిగో పాత రోగాలకి మందు కనిపెట్టేలోపే కొత్త రోగాలు ఎన్నో వస్తున్నాయి. ఈ రోగాలు వస్తున్నాయంటే అవన్నీ దేవుని సైన్యం, దేవుని సైన్యము బయలుదేరి వచ్చింది. దేవుని సైన్యం వచ్చిందంటే క్రీస్తు రాకడ సమీపంగా ఉన్నది. కనుక క్రీస్తు రాకడ సమీపంలో ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో అత్యధికంగా సమయాన్ని వెచ్చించి దేవుని కొరకు ఆలోచించి దేవుని పనిలో మనం ఉంటే దేవుడు మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని అన్నింటిని మనకు ఇస్తాడు. కనుక మనం అందరం కూడా దేవునికి భయపడి, భయము భక్తి కలిగి ఆయన చెప్పినటువంటి మార్గంలో, ఆయన నడిపించినటువంటి మార్గంలో మనం అందరం నడుచుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.